ప్రైవేట్ పార్కింగ్ అంటే మేము భూమి తీసుకున్నాం వాళ్ళ దగ్గర పార్కింగ్ పర్పస్. ఎవరు వాళ్ళ భూమిని మేము తీసుకున్నాం అంతేనా? ఎంత ఎకరం? 4 acres. ఇది ఒకటి. తర్వాత తర్వాత ఓకే 1 2 3 4 మిగిలింది. ఓకే. తర్వాత లాస్ట్ టైం మనము డౌన్ గురించి ఇచ్చినట్టు ఇంటిగ్రేటెడ్ ఆర్డర్ ఈ మన పుట్టగొట్టుకి కూడా ఏదైనా ఉందో ఒకసారి ఎన్ని ఉన్నాయి? 5. ఎన్ని పార్కింగ్ ప్లేసెస్ ఉంది టోటల్? ఎక్కడ ఉంది? ఇంకా 2 ఎక్కడ? ఆఫీస్ ఇదే కదా? సార్ ఇంకొకటి కొండల పార్కింగ్ అని చెప్పాను సార్. ఇంకోటి కొద్దిపోతా ఉండాలి సార్. మీరు అనంతరెడ్డి అని మన దేవస్థానం కూడా చెప్పారు సార్. ఇంకోటి ఐకేపీ సార్, జేఎన్టీ ముందు ఒకటి ఉంటుంది సార్. ఇంకొకటి కింద తుమ్మల చెరువు ఒకటి ఉంటుంది సార్. అక్కడి వాళ్ళు చెప్పారు కింద పార్కింగ్ అంటే ఇదేనా? అవును సార్. ఇక్కడ 7 పార్కింగ్ ప్లేసెస్ ఉండాలి. ఇది 5 ఉన్నది. ఇక్కడ 2 ఎక్కడ ఉంది చూడండి. మీరు పోలీస్ తరఫు నుంచి ఇది చూసుకున్నారా పార్కింగ్ ప్లేసెస్? డిఎస్పీ గారు మీరు చూసారా? చూసాం. ఇక్కడ మనకి ఇష్యూ లేదు. ఇప్పుడు మనకి వీళ్ళు పార్కింగ్ ప్లేసెస్ ఎక్కువగా మనకి వెములవాడ రోడ్ నుంచి వచ్చేదాన్ని కూడా పెట్టుకున్నా ఉన్నారు. ఇంకొకటి ఇక్కడ జగిత్యాల రూట్ నుంచి వచ్చేటప్పుడు మన జేఎన్టీయూ దగ్గర ఐకేపీ పార్కింగ్ 2 ఉన్నది. వెములవాడ రూట్ అంటే సార్ ఏది వచ్చినా ఈ రూట్ లోనే రావాలి. వెహికల్ ఈ రూట్ లో వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టారు. ఇప్పుడు ఈ పార్కింగ్ స్పేస్ కి దీనికి టెంపుల్ కి ఎంత దూరం ఉన్నది? బొజ్జపోతున్న పార్కింగ్ ప్లేస్ స్టార్ట్ అయింది సార్. ఇది రెండిన తర్వాత ఇక్కడ నుంచి పార్క్ చేసుకుంటూ అర్థమైంది. ఇది లాస్ట్ పార్కింగ్ ప్లేస్ ఎంత దూరం? 3 కిలోమీటర్స్. 3 కిలోమీటర్స్. లాస్ట్ పార్కింగ్ ఏదైతుందో అది నడకదారి పైకి వస్తుంది. మిగతా వాళ్ళు మాత్రం పైన వెళ్ళి. ఓకే. ఇక్కడ పార్కింగ్ స్పేసెస్ ఇంకా ఐడెంటిఫై చేయండి. మిస్సింగ్ పార్కింగ్ స్పేసెస్ అంటే మీరు అది మనకి ముందే చెప్తే దాని ప్రకారంగా చేస్తారు. అండ్ అలాంగ్ విత్ దిస్ యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ పోలీస్ కంట్రోల్. ఓకే. సీసీటీవీ ఉన్నాయి సార్. ఇంకా అదనంగా ఒక 50 కొత్తగా జేఎన్టీ మెయిన్ వచ్చేసి సార్ ఇప్పుడు కింద నడక ఏమంతా పెద్ద ఏ ప్రపంచం ఏం కాదు. 3 రోజులకి ఏ ప్రపంచం మారదు. పెట్టండి. వాళ్ళు జనం ఇప్పుడు ఉంటే వాడుతారు, లేకపోతే లేదు వదిలిపోతారు. అన్నింటి కనపడితే వాడతారు కదా. జనాలు వస్తారు. పెట్టండి పై మీరు ఉండండి. మీరు పెడితే వాడతారు. మీరు పెట్టండి. మొబైల్ ఏమంటే మొబైల్ కూడా పెడతారు. మొబైల్ కాదు, వాళ్ళకి క్యాంప్ అంటే ఏంటి? మీరు ఓఆర్ఎస్ పెట్టుకుని నిల్చుంటారు అంతే కదా. ఇప్పుడు మీరు ఆల్రెడీ చలి యంత్రాలు అది ఇది అనుకుంటూ మనం ఆల్రెడీ చేస్తున్నాం. మీ ఏఎన్ఎం దగ్గర ఆల్రెడీ ఉన్నది. వాళ్ళు ఎక్కడ తిరుగుతారు? ఏం పని చేస్తారు? ఇంటింటికి డైలీ పోతున్నారా? వాళ్ళ సరౌండింగ్ వాళ్ళు 1000 పాపులేషన్ వాళ్ళు ఆ 2 క్యాంప్స్ పెట్టండి. 3 రోజులు ఏం కాదు. కొంచెం అక్కడ ఉంటే రోడ్ మీద ఉంటే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. ప్లస్ మీరు అంబులెన్స్ ఎక్కడ ప్లేస్ చేస్తున్నారు? ఒకటి ఇక్కడ సార్, ఒకటి కింద. పైన ఒకటి, కింద ఒకటి. రెడ్ క్రాస్ కూడా ఇక్కడే. రెడ్ క్రాస్ అంబులెన్స్ అసలు అది బ్యాండ్ అది. లాస్ట్ టైం ఎనీ ఇష్యూస్? ఒకటి టెంట్ మీరు వేయించాలి. ప్రతి పార్కింగ్ ఏరియాస్ లో ఒక టెంట్ వేయించాలి. ఒక 2-3 చైర్లు వేయించాలి. మనము పార్కింగ్ ఏరియాస్ లో ఎవరికి డ్యూటీ అలోకేట్ చేస్తున్నారో వాళ్ళు ప్రశాంతంగా అక్కడ కూర్చుని డ్యూటీ చేసేటట్టు ఉండాలి. పార్కింగ్ ఏరియాలో ఒకటి లైటింగ్ ఫెసిలిటీ ఖచ్చితంగా ఒకటి ఉండాలి. ఒకటి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా పెట్టండి. వీలైతే అక్కడ చిన్న చిన్న టెంపరరీ టాయిలెట్స్ ప్రతి దగ్గర పెట్టించండి. బేస్డ్ ఆన్ ద సైజ్ 4 seater, 5 seater, 2 seater, whatever is fine, it's fine. Temporary టాయిలెట్స్
ప్లేస్ లో మొబైల్ టాయిలెట్స్ ఎనీథింగ్ మీరు మొబైల్ పెట్టండి, టెంపరీ పెట్టండి, డజంట్ మ్యాటర్. అక్కడ టాయిలెట్ ఫెసిలిటీ ఉండాలి. మీకు ఇష్టం వచ్చింది చేయండి, నేను ఇది చేయండి అది చేయండి అన్నాను. నేను ఆబ్జెక్టివ్ చెప్తున్నాను, ఉద్దేశం ఏంటి. లాస్ట్ టైం ఇక్కడ మార్కెట్ రేట్ అండ్ ఇది కూడా మీరు ఎట్లా అంటే ఇప్పుడు టెంపుల్ దగ్గర ఉన్న పార్కింగ్ లో ఎక్కువ జనాలు ఉంటారు కాబట్టి అక్కడ మీరు ఎక్కువ ఫెసిలిటీస్ చేయాలి. దూరంగా ఉన్న దాంట్లో కొంచెం డిక్రీస్ చేసుకుంటూ మీరు చేసుకుని పెట్టుకోవాలి. ఆర్టీసీ దీపావళి పెట్టినా ఉన్నాయి సార్, తప్పదు లెటర్ రికమెండ్ చేస్తున్నాం. దీనికి మీరు డిపో గారు సార్ సార్ ఈవెన్ విత్ ఇన్ ద టెంపుల్ సార్ ఓకే. సో చలివేంద్రంలో మీకు ఏం కావాలి మనకి ఫెసిలిటీస్? వీళ్ళందరిలో ప్రాబ్లం ఏంటి అంటే ఓకే ఇది మీ ఈవెంట్ ఉన్నది, మీరు హైర్ చేస్తారు, టెంట్ పోతాను అందరూ. ఆయన టెంపుల్ లో మాత్రమే ఆయన మంచిగా పని చేస్తారు, బయట అది వదిలేస్తారు. వీళ్ళు తిరుగుతూ ఉంటారు. సార్ మనం ఎవరు చెప్పినా మనకి టెంట్ వేయట్లేదు అని. మీరు ఖచ్చితంగా మీ టెంట్ వాళ్ళకి ఇక్కడ కూడా మీరు క్రియేట్ చేసుకోవాలి. ఇవ్వండి. ఆ ప్రయారిటీ ఆబ్వియస్లీ మీరు టెంపుల్ లోపల తీసుకుంటారు. తర్వాత ఇది కూడా రెస్పాండ్ అవ్వాలి. అర్థమైందా? ఇది వాళ్ళది. తర్వాత మన మెడికల్ క్యాంప్, వాళ్ళు మెడికల్ క్యాంప్ 5 కాడ ఒక టేబుల్ 5 chairs. ఎస్ టేబుల్, చైర్ అండ్ ఒక వాటర్. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఆల్సో ఇస్ నీడెడ్. మీరు కొంచెం కోఆర్డినేషన్ చేసుకోండి. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ స్ట్రాటజిక్ గా కౌంటర్స్ వీళ్ళ దగ్గర ఉన్న కాడ, చలివేంద్రం ఉన్న కాడ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అనౌన్స్మెంట్స్ కి కూడా క్లినిక్